మనకు మార్కెట్లో సులభంగా తక్కువ ధరకే లభించే పండ్లలో బొప్పాయి ఒకటి. బాగా పండిన బొప్పాయిని తినడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే పండిన పండు కంటే పచ్చి బొప్పాయిలో మహిళల ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో అద్భుతమైన పోషకాలు మరియు ఔషధ గుణాలు దాగి ఉన్నాయని మీకు తెలుసా? ముఖ్యంగా మారుతున్న జీవనశైలి కారణంగా ప్రస్తుత కాలంలో మహిళలు ఎదుర్కొంటున్న అనేక రకాల ఆరోగ్య సమస్యలకు పచ్చి బొప్పాయి ఒక చక్కని సహజ సిద్ధమైన పరిష్కారంగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. నెలసరి సమస్యల నియంత్రణ. చాలా మంది మహిళలు క్రమరహిత నెలసరి మరియు ఆ సమయంలో వచ్చే తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు. పచ్చి బొప్పాయిలో శరీరంలో వేడిని పెంచి ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీనివల్ల గర్భాశయ కండరాలు సజావుగా కుచించుకుపోయి పీరియడ్స్ క్రమబద్ధంగా రావడానికి సహాయపడతాయి. పీరియడ్స్ సమయంలో వచ్చే తిమ్మిది, నొప్పిని తగ్గించడంలో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. బరువు తగ్గడానికి ఉత్తమం. పచ్చి బొప్పాయిలో క్యాలరీలు చాలా తక్కువగా, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది తిన్న తర్వాత కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. తద్వారా అతిగా తినడాన్ని నివారిస్తుంది. ఇందులో ఉండే పెపైన్ అనే ఎంజైమ్ శరీరంలో పేరుకుపోయిన అనవసరమైన కొవ్వును వేగంగా కరిగించడానికి, జీవక్రియలను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడే మహిళలకు పచ్చి బొప్పాయి ఒక మంచి ఔషధం. ఇది తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడమే కాకుండా ప్రేగులను శుభ్రపరిచి జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ బయటకు పంపడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. చర్మ సౌందర్యం, రోగనిరోధక శక్తి. పచ్చి బొప్పాయిలో విటమిన్ సి అధికంగా ఉండడం వలన ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు, మచ్చలను తగ్గించి ముఖానికి సహజమైన గ్లోను అందిస్తాయి. ఎలా తీసుకోవాలి? పచ్చి బొప్పాయిని చిన్న ముక్కలుగా కోసుకొని లైట్గా ఉడికించి సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. లేదా మన సాంప్రదాయ పద్ధతిలో పచ్చి బొప్పాయి కూర, పచ్చడి లేదా సూప్ రూపంలో కూడా డైట్లో చేర్చుకోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే పచ్చి బొప్పాయి మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ గర్భిణీ స్త్రీలు దీనిని అస్సలు తినకూడదు. ఇందులో ఉండే లాటెక్స్ అనే పదార్థం గర్భస్రావానికి దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి గర్భధారణ సమయంలో దీనికి దూరంగా ఉండాలి.